సౌజన్య టీచర్, తేజ టీచర్, సుష్మా టీచర్, కృపానందం టీచర్, రమణి టీచర్, అజయ్ సార్, మేఘ టీచర్, అనురాధ టీచర్, అజయ్ టీచర్, మీరందరూ ముందుకు వచ్చినట్లయితే కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సంఘ పెద్దలైన శ్రీనివాస్ అన్న ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. గోపి అంకుల్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంత్ అన్న, కండేరావు అంకుల్, సుమ్యాన్ అన్న, ప్రెసిడెంట్ శ్రీనన్న ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సైలెన్స్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మగారు ఉన్నప్పుడు మన పిల్లలు ఒక ఇద్దరు ముందుకు వచ్చి మీరు ప్రిపేర్ అయిన స్టోరీ వినిపించాల్సిందిగా ప్రిపేర్. ఫస్ట్ ఎవరు? జీనా అయ్యారు. సీనియర్ మరియు ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్రిపేర్ చేయించడం జరిగింది. వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు కొంచెం భయము లేకుండా కొంచెం ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ప్రీచర్స్ అందరికీ ప్రే చేసుకున్నాం. మీకు ఒక స్టోరీ చెప్తాం, వింటారా? వినాలి. సమయడు తెలుసా మీకు? సమయం ఎవరో తెలుసా? అయితే ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఎల్కానా అనే ఆయన ఉన్నారు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆయనకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలో ఫస్ట్ భార్య హన్నా, సెకండ్ భార్య పెనిన్నా. అయితే హన్నా వాళ్ళ ఫస్ట్ భార్యకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చాలా బాధపడింది. కానీ పెనిన్నా అనే ఆమెకి పిల్లలు ఉన్నారు. అయితే హన్నా అంటే చాలా సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటే చాలా ఏడ్చింది. అయితే తనకి అందరూ వాళ్ళ మమ్మీ డాడీ పిలుస్తుంటే నాకు కూడా నాకు పిల్లలు కావాలి, నాకు మమ్మీ అని పిలిచేటోళ్ళు కావాలని చాలా బాధపడింది. అయితే ఒకరోజు
వాళ్ళు ఒక చర్చికి పోయారు. షిలోహు అనే ఊరిలో ఒక చర్చికి పోయారు. అయితే మనం సండే సండే చర్చికి పోతాం కదా. అయితే వాళ్ళు సంవత్సరానికి ఒక రోజు పోతారు అన్నట్టు. ఎప్పుడు పోతారు? సంవత్సరానికి ఒకసారి పోతారు. అయితే వాళ్ళు పోయినప్పుడు విందు చేస్తుంటే హన్న ఆంటీ చేయకుండా అటు మూల కూర్చొని ఏడ్చింది. అయితే ఎలుకాన్ అనే టైం వచ్చి ఎందుకు ప్లీజ్ తిందురా అంటే నేను నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని చాలా ఏడ్చింది. ఏడ్చినాక మళ్ళీ దేవుని దగ్గర చర్చిలో ఒకటి ప్రార్థన చేస్తుంది. ఏసైకి ప్రార్థన చేసింది. ఏసయ్య నాకు పిల్లలు లేరు, ఏసయ్య నాకు పిల్లలు కావాలి, ఏసయ్య నాకు ఒక బాయ్ కావాలి, ఏసయ్య బాయ్ ఉంటే నేను మీ సేవలను వాడుకుంటే ఏసయ్య మీకే అప్పచెప్తున్నాయన అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఒక ఫాస్టర్ అంకుల్ ఆయన పేరు ఏలి. ఫాస్టర్ అంకుల్ పేరు ఏంటిది? అయితే ఏలి ఫాస్టర్ అంకుల్ చూసి ఏమైందమ్మా ఎందుకంత బాధపడుతున్నా అంటే అయ్యగారు నాకు పిల్లలు లేక చాలా బాధపడుతున్నాయి గారు, చాలా సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు అయ్యగారు, నాకు పిల్లలు కావాలి అయ్యగారు అంటే నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుళ్ళ మంచిగా ఉన్నావు, నీకు పిల్లలు వస్తారు, నీకు పిల్లలు కలుగుతారు, నువ్వు మంచిగా ఇంటికి వెళ్ళి నీకు పిల్లలు కలుగుతారని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హన్నాకి బాబు పుట్టింది. ఆ బాబు పేరు ఏంటో తెలుసా మీకు? బాబు పేరు ఏంటిది? బాబు పేరు సమీరుడు. అయితే ఆ బాబుకి 6 సంవత్సరాల తర్వాత ఆ చర్చికి మళ్ళీ తీసుకొని వచ్చినాక ఏలి ఫస్ట్ అంకుల్ దగ్గర పోయినాక అయ్యగారు నాకు బాబు పుట్టిండు అయ్యగారు, బాబుకి 6 సంవత్సరాలు, ఇప్పటి నుంచి మా బాబు మీ దగ్గరనే మీ సేవలోనే ఉంటాడు అయ్యగారు అనగానే చాలా సంతోషం అమ్మ, నేను ఉంచుకుంటే నేనే దేవుని సేవలో వాడుకుంటాను అన్నది. ఆ తర్వాత ఏలి అయ్యగారు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు సమీరుడికి. అయితే ఒక దీపస్తంభం ఉన్నది, దానికి 7 లైట్స్ ఉన్నాయి. ఎన్ని లైట్స్ ఉన్నాయి? అయితే ఆ 7 లైట్స్ లో 7 లైట్ ఒక్కటి ఆర్పకుండా మంచిగా చూసుకోమని చెప్పిండు సమీరుడికి. అయితే సమీరుడు మంచిగా చూసుకున్నాడు, రాత్రగా పగలనగా అది ఆర్పకుండా మంచిగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సమీరుడు పడుకున్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించింది. మెల్లగా సమీరు అని మెల్లగా పిలిచిండు. ఏలి అయ్య గారు పిలిచింది అనుకొని ఏలి అయ్య గారి దగ్గర పోయి ఏలి అయ్య గారు పిలిచారు నన్ను అని అంటే లేదు బాబు నేను పిలవలేదు అనగానే సరే మళ్ళీ పడుకున్నప్పుడు సమీరు అని మెల్లగా పిలిచింది. మళ్ళీ పిలవగానే మళ్ళీ లేచి మళ్ళీ ఏలి అయ్య గారి దగ్గర పోతే నేను పిలవలేదు, నాకు ఎవరు పిలిచిందో నాకు తెలుసు అని అంటే ఎవరు పిలిచింది అయ్య గారు అనగానే ఏసయ్య పిలిచింది నన్ను. ఏసయ్య పిలిచినప్పుడు ప్రభువా నీ దాసుని ఆలోచిస్తున్నా అని అనగానే నేను ఓకే గారు అనగానే మళ్ళీ పిలిచిండు. మళ్ళీ పడుకున్నప్పుడు సమీరు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నీ దాసుని ఆలోచిస్తున్నా అన్నప్పుడు ఏసయ్య సమీరుడికి చాలా బోల్డ్ అనే సీక్రెట్స్ చెప్పిండు. చాలా సీక్రెట్స్ జరగబోయేటి అన్నీ చెప్పిండు. అయితే ఆ ఉదయం అయినాక ఏలి అయ్య గారు వచ్చి అడిగిండు ఏసయ్యతో ఏం చెప్పిండు సమీరు అనగా నేను చెప్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్పు నాన్న ప్లీజ్ నాన్న చెప్పు అని అంటే ఏసే చెప్పిన అన్నీ చెప్పిండు. అయితే సమీరు ఇట్లా మెల్లమెల్లగా పెద్దగా అయ్యి ఒక పెద్ద ప్రాఫిట్ అయిండు, ఒక పెద్ద ప్రీస్ట్ అయిండు, ఒక పెద్ద న్యాయాధిపతి, ఒక పెద్ద దీర్ఘదర్శి అయిండు. ఈ 4 రెస్పాన్సిబిలిటీ సమీరుకు ఉన్నాయి. ఏమేమి రెస్పాన్సిబిలిటీ పిల్లలు? ప్రాఫిట్, అందరూ అనండి నాతో, ప్రాఫిట్, ప్రీస్ట్, న్యాయాధిపతి, దీర్ఘదర్శి. ఈ 4 రెస్పాన్సిబిలిటీస్ సమీరుకు ఉన్నాయి. అయితే సమీరుడు ఇట్లా మంచిగా మంచి పెద్ద ప్రాఫిట్ అయ్యాడు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? ఆన్సర్స్ చెప్తారా? ఆన్సర్స్ చెప్పాలి అందరూ. సమీరు వాళ్ళ డాడీ పేరు ఏంటిది? ఎవరైనా చెప్పచ్చు. గుడ్ ఆన్సర్. ఎవరు? సమీరు వాళ్ళ మమ్మీ పేరు ఏంటిది? సమీరు పుట్టక ముందు హన్న అంటే ఏ చర్చికి పోయి ప్రార్థన చేసింది? ఏ ఊర్లో పోయి ప్రార్థన చేసింది? షిలోహు. సమీరుడికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన? 4 ఏమేమండి? ఎవరు చెప్తున్నారు? చిన్నపిల్లలు చెప్పండి. ఒక రచ్చ చెప్పచ్చు మైండ్లో.
ఇదే నా వాక్యము. అయితే మీకు కన్నడ వాక్యం నేర్చుకుంటారా? మొదటి సమయాలు 3:10 ఓపెన్ చేయండి అందరూ. ఆ రీతిగా సమయలు అని పిలువగా సమయలు నీ దాసుని ఆలకించుచున్నాడని ఆజ్ఞమాయను. ఓకే, థ్యాంక్ యూ. మనం ప్రే చేసుకుందాం. అందరు కనిపిసుకోండి. టి అనురాధ వినోద్ మిల్కి టీచర్ గారు వచ్చి స్టోరీ చెప్పాలి. ప్రార్థన చేయొద్దు, టైం లేదు కనుక స్టోరీ చెప్పవలసిందిగా కోరుచున్నాను. ముందుకు వచ్చి వాక్యం చెప్పాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు అనురాధ టీచర్ లాగా యాక్ట్ చేస్తున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. పిల్లలు మీకు ఎవరికైనా నోవాహు గురించి తెలుసా? నోవాహు ఏం చేస్తాడు? ఓడ ఎందుకు తయారు చేస్తాడు? సరే, మరి ఈరోజు నోవాహు గురించి చెప్పుకుందాం. అయితే దేవుడు మనుషులందరినీ సృజించిన తర్వాత వారంతా పాపం చేసేవారు. వారంతా భూమి అంతా విస్తరించిన తర్వాత దేవుడు ఒక రోజు భూమి వైపు చూసినప్పుడు భూమి అంతే పాపంతోనే నిండి ఉంటుంది. అంటే మనుషులంతా, భూమి మీద ఉన్న మనుషులంతా పాపం చేస్తూనే ఉంటారు. అప్పుడు దేవుడు ఈ నరులను ఎందుకు సృజించానా అని తన మనసులో నొచ్చుకుంటాడు, బాధపడతాడు. ఎవరు బాధపడతారు? ఎవరు బాధపడతారు? పిల్లలు. ఎందుకు? వెరీ గుడ్. మనుషులంతా పాపం చేసినందుకు దేవుడు మనసులో నొచ్చుకుంటాడు. అయితే దేవుడు మనుషులందరూ పాపం చేస్తున్నారు కాబట్టి మనుషులందరినీ ఒక పెద్ద ప్రళయంతోనే తుడిచివేద్దాం అనుకుంటాడు. కానీ దేవుడు భూమి వైపు చూసినప్పుడు ఒక మనుషుడు మాత్రమే నీతిపరుడుగా కనిపిస్తాడు. ఎవరైనా ఆ మనుషుడు పేరు చెప్పగలుగుతారా? రైట్. నోవాహు మాత్రమే నీతిపరుడుగా కనిపిస్తాడు. ఆ తరంలో నోవాహు మాత్రమే నిందరహితుడై, అంటే ఏ నిందలు లేకుండా దేవునితో నడిచిన వాడై ఉన్నాడు. అయితే నోవాహును కాపాడదామని దేవుడు ఒక రోజు నోవాహుతో ఇలా అంటాడు, నోవాహ, నేను ఈ భూమి అంతటిని పెద్ద ప్రళయంతోనే తుడిచివేద్దాం అనుకుంటున్నా, కానీ నీవు మాత్రం నీ కుటుంబంని కాపాడుకోవటకై ఒక చితిసారకపు మ్రానుతో నేను చెప్పిన విధముగా ఓడలు తయారు చేయమని చెప్తాడు. నోవాహు సరే దేవా అని దేవుని భయభక్తులు కలిగి ఓడలను తయారు చేస్తాడు. ఓడ చేయవలసిన విధమని దాని లెంత్, బ్రెత్ అండ్ హైట్ దేవుడు చెప్తాడు. 300 మూరలు పొడుగు, 20 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు, ఈ విధముగా నీకు ఓడలు తయారు చేయాలి అని చెప్తాడు. మళ్ళీ లాస్ట్కి నేను లెంత్, బ్రెత్, హైట్ అడుగుతా పిల్లలు. 300 మూరలు పొడవు, 20 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు గలదై ఉండవలసిందిగా చేయాలని దేవుడు చెప్తాడు. అలాగే అది 3 ఫ్లోర్స్గా, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తుగా చేయాలి. అట్లయితేనే అందరి జంతువులు సరిపోతారని దేవుడు నోవాహుకు చెప్తాడు. సరే దేవా అని నోవాహు ప్రారంభిస్తాడు. చితిసారకపు మ్రాను, ఈ మ్రాను పేరు గుర్తుపెట్టుకోండి. చితిసారకపు మ్రానుతో తయారు చేయమని చెప్తాడు. చితిసారకపు మ్రానుతో చేయమని చెప్తాడు. సరే దేవా అని నోవాహు స్టార్ట్ చేస్తాడు. అయితే నోవాహు స్టార్ట్ చేసినప్పుడు అతనికి 500 years.
జంతువుల జాతి వాటి వాటి జాతి ప్రకారము 2 చొప్పున ప్రతి జంతువును పక్షిని అలాగే భూమి మీద ప్రాకు ప్రతి పురుగును కూడా దేవుడు ఓడ దగ్గరికి పంపిస్తా మీతో పాటు వారిని కూడా ఎక్కించాలి దేవుడు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సరే అని నోవాహు తయారు చేస్తాడు. తయారు చేసినప్పటికీ జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు వయసు 600 years, అంటే దాదాపు 100 years 120 years నోవాహు ప్రజలకు బోధిస్తాడు. కానీ వారు ఎవరు పట్టించుకోకుండా నోవాహును ఎగతాళి చేస్తారు. అయితే ఇంకా దేవుడు కోపంతో జలప్రలయం రప్పిస్తారు. ఇప్పుడు నోవాహు దేవునికి ఇష్టం కదా, నీతిపరుడు కదా, అందుకే నోవాహును కాపాడటపై దేవుడు నోవాహును అతని భార్యను అతని 3 కుమారులను అతని కోడళ్లను ఓడలోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. సరే అని నోవాహు వెళ్తారు. వారితో పాటు నోవాహు జంతువులను లోపలికి పంపిస్తాడు. ప్రతి జంతువును వాటి వాటి జాతి చొప్పున 2 చొప్పున దేవుడు లోపలికి పంపిస్తాడు. అది పంపించిన తర్వాత దేవుడు ఓడ తలుపులను గట్టిగా బిగిస్తాడు. ఇంకా వాటర్ లోపలికి రాకుండా వారెవరికి భయపడకుండా గట్టిగా బిగిస్తాడు. ఇలా 7 రోజుల తర్వాత జలప్రలయం వస్తుంది. జలప్రలయం అంటే తెలుసా మీకు? తెలుసా? దాదాపు 40 days అండ్ నైట్స్ మొత్తం ప్రచండ వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో భయంకరమైన వర్షం కురిసేసరికి భూమి అంతా కొండలు చెట్లు అన్ని కూడా నీటితో కవర్ అయిపోతాయి. ఇక మనుషులకు ప్లేస్ ఎక్కడ దొరకలేదు, వారు కొట్టుకుపోయి అందరు చనిపోతారు. నోవాహు చనిపోతే ఆ భూమి మీద ఉన్న నీరు దాదాపు 150 days అట్లనే భూమి మీద ఆగుంటాయి. చాలా వర్షం పడ్డది కదా, 40 రాత్రులు 40 పగలు, అంటే ఇప్పుడు ఒక్కరోజు వర్షం పడితేనే మొత్తం ఫ్లడ్స్ వస్తున్నాయి. అట్లాంటిది 40 days అండ్ నైట్స్ పడితే భూమి అంతా నిండి ఉంటుంది. అట్లా 150 days భూమి మీదనే వాటర్ అన్నీ ఉంటాయి. ఉంటే 150 days తర్వాత నీరు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి నోవాహు ముందుగా ఒక కాకిని కిటికీ నుంచి పంపిస్తాడు. ఆ కాకి మళ్ళీ నోవాహు దగ్గర తిరిగి రాదు. సరే అని మళ్ళీ ఒక నల్ల పావురాన్ని నోవాహు పంపిస్తాడు. అది దాని అలకాలు నిలుపుటకు కూడా స్థలం లేక మొత్తం వాటర్తో నిండి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ నోవాహు దగ్గరికి తిరిగి వస్తుంది. మళ్ళీ ఒక 1 week days తర్వాత మళ్ళీ అదే పావురాన్ని పంపిస్తాడు. ఇప్పుడు అది త్రుంచబడిన ఒలివ చెట్టును దాని నోట్లో పెట్టుకొని వస్తుంది. అంటే ఒలివ చెట్టు ఆకును దాని నోట్లో పెట్టుకొని వస్తుంది. అప్పుడు నోవాహుకు అర్థమవుతుంది, సరే భూమి మీద వాటర్ నిండిపోయాయి అని అర్థమవుతుంది. అప్పుడు నోవాహు మళ్ళీ ఒక 1 week days తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తే తిరిగి రాదు. దేవుడు బయటికి రమ్మని తలుపులు తీసి ఆజ్ఞాపించగా నోవాహు అతని కుమారుడు అతని కుటుంబం మొత్తం జంతువులతో పాటు బయటికి వస్తుంది. అప్పుడు దేవుడు నోవాహు సంతానాన్ని ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన కుటుంబాన్ని కాపాడినందుకు నోవాహు కృతజ్ఞతగా ఒక బలిపీఠమును కట్టి ఇప్పుడున్న జంతువులలో శ్రేష్టమైన వాటిని పవిత్రమైన వాటిని కొన్నిటికి బలిగా అర్పిస్తాడు. దేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందమని ఆశీర్వదిస్తాడు. ఇక భూమి పైన ఎప్పటికీ కూడా నేను జలప్రలయాన్ని తప్పించను, నరులను ఇంక ఎప్పటికీ కూడా శపించను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ కి గుర్తుగా 2 మేఘముల మధ్యలో ధనస్సుని పెడతాడు. అంటే 2 క్లౌడ్స్ మధ్యలో రేణుని పెడతాడు. అది ఇప్పటికీ కూడా సైన్ ఆఫ్ ప్రామిస్ గా పిలవబడుతుంది. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు అని కూడా ఒక రుజువు. అప్పుడు చేసిన నిబంధన ఇంకా ఇప్పటికీ మనకు గుర్తు తెస్తుంది రేణుకో. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎవరు ఏదో అన్నారని మనం దేవుని యొక్క భయభక్తులను విడిచిపెట్టకూడదు. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మనం నోవాహులాగా నీతిపరులుగా ఉండాలి. పిల్లల స్టోరీ అర్థమైందా? ఏం రాతో తయారు చేస్తారు కూడా పిల్లలు వర్షం ఎన్ని రోజులు ఏర్పడుతుంది? భూమిలో వాటర్ ఎన్ని రోజులు కట్టెలు తీసి ఉంటుంది? వెరీ గుడ్. ఈరోజు కట్టెల వాక్యం హెబ్రీ 11:1. పిల్లలందరూ
క్వీన్స్ తెలుసా మీ అందరికీ? బైబిల్లో ఉన్న ఒక క్వీన్ గురించి చెప్పండి, ఒక పేరు చెప్పండి. క్వీన్ పేరు ఎస్తేరు. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న ఎస్తేరు గురించి నేర్చుకుందాం. ఎస్తేరు అంటే సౌందర్యము అని అర్థం. ఎస్తేరు ఒక యూదురాలు. అహష్వేరోషు అనే ఒక రాజు ఉండేది. ఆ రాజు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలన చేసేవాడు. పిల్లలకి అందరికీ చూడండి, మధ్య మధ్యలో నేను క్వశ్చన్ చేస్తాం, మీరు ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఆ రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి 127 సంవత్సరాలు ఉండేను. ఆ రాజు పరిపాలిస్తున్న 3వ సంవత్సరంలో తను ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. విందులో ప్రతి ఒక్కరిని, అంటే 127 సంవత్సరాలలో ఉన్న ప్రజలను అందరినీ ఆ విందుకు ఆహ్వానిస్తాడు. ఓకేనా పిల్లలు? ఆ విందులో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాడు. 7 రోజులు ఆ శూషాను కోటలో ఉన్న ప్రజలకు విందును ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో అల్పులైన గడులైన ప్రతి ఒక్కరిని, పేదవాళ్ళు కానీ ధనవంతులు కానీ ప్రతి ఒక్కరిని సమానంగా విందులోకి ఆహ్వానిస్తాడు. ఆ విందులో మంత్రులు, రాజులు, భటులు ప్రతి ఒక్కరు ఉంటారు. అయితే రాజు అనుకుంటాడు కదా, తన భార్య అయిన వస్తిని, తన సౌందర్యాన్ని, తన అందాన్ని ప్రజలకు చూపిద్దాము, మంత్రులకు చూపిద్దాము అని అనుకుంటాడు. ఆ విషయము వస్తికి చెప్తే వస్తి రాజు మాటను తిరస్కరిస్తుంది. అంటే నేను రాను వాళ్ళ దగ్గరికి అని చెప్తుంది. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. ఎందుకు అనంటే, నా మాట నా భార్య అయిన వస్తి రాణియే వినటం లేదు, ఇంకా సామాన్య ప్రజలు ఎలా వింటారని మీరు అనుకుంటున్నారు అని రాజుకు బాగా కోపం వచ్చి అనుకుంటాడు కదా, ఈ రాజ్యానికి ఒక రాణిని తీసుకొద్దాము అని ప్రతి ఒక్కరికి చాటింపు, అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాటింపును వేస్తాడు. ఇలా రాణిని తీసుకొద్దాం అనుకుంటున్న రాజ్యానికి అని అనుకున్నప్పుడు అందులో ప్రతి ఒక్కరు, అంటే తీసుకొచ్చే ముందు రాజు ముందు ప్రతి ఒక్కరిని చూపిద్దాము అని అనుకుంటే ప్రతి ఒక్కరికి అలంకరణ, అంటే వాళ్ళు వేరే స్త్రీలందరూ అలంకరణ చేసుకుంటే, కానీ ఈ ఎస్తేరు రాణి మాత్రం ఎట్లాంటి అలంకరణ చేసుకోదు. తను ఒక సామాన్య స్త్రీ ఎలా ఉంటుందో అలానే తను ఉంటుంది. అయితే ఈ రాజుకు తనను చూడగానే దయ కలిగి తినని రాణిని చేసుకున్నాము, తిని ఒక సామాన్యురాలిగా ఉన్నది అని అనుకొని ఎస్తేరును రాణి చేస్తుంది. అయితే ఒకరోజు రాజద్వారం ముందు 2 భటులు ఉంటారు. ఆ భటులు రాజుని చంపుదాము అని అనుకుంటాడు. పక్కకి మోర్దెకై ఉంటాడు. మోర్దెకై ఎవరు అంటే ఎస్తేరును పెంచుతాడు. తను ఎస్తేరును పెంచుతాడు మోర్దెకై. తను ఈ మాటలు విని ఎస్తేరుకు చెప్తాడు. ఎస్తేరు వెళ్ళి ఇలా రాజుకు చెప్తారు, ఇలా మోర్దెకై అనే వ్యక్తి ఇలా మమ్మల్ని చంపుదామని 2 భటులు అనుకుంటున్నారు రాజు, ఆ విషయం నాకు మోర్దెకై తెలియజేశాడు అని అంటే రాజు భటులిద్దరిని ఉరి తీసి చంపుతాడు. ఎలా చంపుతాడు? ఉరి తీసి చంపుతాడు. అయితే ఇది చంపిన విషయము రాజు రాజగ్రంథంలో రాసుకుంటాడు. ఒకరోజు హామాను రాజద్వారంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి నమస్కరిస్తారు, కానీ ఈ మోర్దెకై మాత్రం నమస్కరించాడు. అక్కడున్న ప్రజలు అడుగుతారు, మీరు ఎందుకు హామానికి నమస్కరించలేదు అని అంటే, తను కూడా మన యొక్క తను కూడా మన లాంటి సామాన్యుడే కదా, తను ఏమి రాజు కాదు కదా అని అంటాడు. ఆ విషయం హామాను వింటాడు. హామానికి చాలా కోపం వచ్చి రాజుకి హామాను మోర్దెకై గురించి చాలా చెడు చెప్తాడు. తను యూదుడు అంటే చెరపట్టిన వారు, తను ఎప్పటికీ ఇలానే ప్రవర్తిస్తారు, వారు మారరు, అది ఇది అని మొత్తం చెడుగా హామాను రాజుకి చెప్తాడు. అయితే రాజుకి చాలా కోపం రావడంతో యూదులని చంపుదాము అని డిసైడ్ అవుతాడు. యూదులని చంపుదామని డిసైడ్ అయినప్పుడు యూదులకి చాలా కష్టాలు, అంటే బాగా బాధలు పెడుతూ చాలా ఇక వాళ్ళు చనిపోవాలి ఎట్లా చేసి అన్నట్టుగా చాలా బాధలు పెడతారు. అయితే మోర్దెకై ఒకరోజు కోనె పట్టె కట్టుకొని బూడిలో కూర్చుంటాడు. అప్పుడు ఎస్తేరుకు ఒక లెటర్ రాస్తాడు. ఇలా నేను అక్కడ ఉన్నప్పుడు జరిగిన విషయం మొత్తం లెటర్ రాసి, యూదులందరూ చాలా బాధల్లో ఉన్నారు, నువ్వు కూడా ఒక యూదురాలువే, రాణి అయినంత మాత్రాన యూదురాలు ఏం కాకుండా పోలేవు, నువ్వు కూడా ఒక యూదురాలువే, నేను చనిపోతే నువ్వు కూడా చనిపోవాల్సిందే అని ఎస్తేరుకు రాస్తాడు. అప్పుడు ఎస్తేరు అంటుంది కదా, మీరేం బాధపడకండి, కలవరపడకండి, మీరు 3 రోజులు నిష్టగా ఉపవాస ప్రార్థన చేయండి, దేవుడు మన యొక్క కార్యం చూపిస్తాడు అని
ఎస్తేర్ వారికి చెప్తుంది. అక్కడ అంటే హామాన్కు మళ్ళీ మొర్దెకైకి రిటర్న్ లెటర్ రాస్తుంది. ఆ లెటర్ చూసి మొర్దెకై వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలతో ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎస్తేర్ కూడా కింద ప్రార్థన చేస్తుంది. అయితే రాజు ఎందుకో చాలా కోపంతో ఉంటాడు. అయితే అప్పుడు ఎవరు వచ్చినా కానీ రాజు చంపేస్తాడు. అంత కోపంతో ఉంటాడు. అయితే ఒకరోజు ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి రాజు ముందుకు వస్తే ఎస్తేర్ కూడా ఒక సామాన్య స్త్రీ లాగా. ఎస్తేర్ రాజు వైఫ్ కదా, తను వెళ్ళి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అంటే తను అలా చెయ్యదు. తను ఒక సామాన్య స్త్రీ లాగానే రాజు ముందు నిల్చుంటారు. అప్పుడు రాజు తన బంగారు దండను చూపిస్తాడు ఎస్తేర్ ముందుకి. చూపిస్తే రాజు మీకు ఒక విషయం చెప్పాలి. ముందుగా మీరు 2 రోజులు నేను ఒక విందును ఏర్పాటు చేస్తాను, అందరికీ మీరు రావాలి అని అంటుంది. అప్పుడు రాజు విందుకు వెళ్తాడు. ఫస్ట్ డే అయిపోతుంది. సెకండ్ డే ఫస్ట్ డే నైట్ రాజు ఆలోచిస్తాడు ఎస్తేరు రాని రేపు ఏం చెప్తుందో ఏమవుతుందో అక్కడ అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు మొర్దెకై యూదుడే. అప్పుడు యూదుని వల్లనే రాజు ప్రాణాలు కాపాడితే ఆ రాజగ్రంథం తీసి ఒకసారి చూస్తే మొర్దెకై ద్వారా నా ప్రాణాలు కాపాడబడ్డాయి అనేది చదువుతాడు. చదివినప్పుడు హామాను గురించి అయితే సెకండ్ డే విందులో హామాను గురించి తన నిజం మొత్తం చెప్తుంది. మొర్దెకై అలాంటి వాడు కాదు, అలా చెప్పలేదు. కాకపోతే వారిని యూదులను ఎలా అయినా చంపేద్దాము అని హామాన్ అనుకుంటాడు. మీరు అందరూ రాజు మీరు మొర్దెకై వల్లనే మీ ప్రాణాలు కాపాడినాయి ఒకప్పుడు, అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది. అయితే ఇదంతా అయిపోయినాక హామాను వాళ్ళ వైఫ్ అంటుంది, మీరు ఎవరితో పెట్టుకున్నా కానీ యూదులతో పెట్టుకోవద్దు, యూదులతో పెట్టుకుంటే అది మీకు మరణాన్ని తీసుకొస్తుంది అని అంటుంది. అయితే తను హామాను వాళ్ళ వైఫ్ చెప్పినా కానీ హామాను వినకుండా యూదులతోనే పెట్టుకున్నాడు. యూదులతో పెట్టుకుంటే హామాను చెడ్డ మనస్తత్వం చూసి రాజు హామానుని ఉరి తీస్తాడు. హామానుకి 10 మంది కుమారులను, తనని కూడా రాజు ఉరి తీస్తాడు. హామాను వాళ్ళ 10 మంది కుమారులను హామానుని ఉరి తీస్తాడు. ఈ స్టోరీ యొక్క మారల్ ఏంటి అంటే మనం ఎవరి గురించి చెడు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఇంకా ఎవరి గురించి కానీ ఎటువంటి బ్యాడ్ని కల్పించవద్దు. అంతే. థ్యాంక్ యూ. ఎంతమంది హ్యాపీగా లేరు? సో అలా హ్యాపీగా. సో దేవుడు మన ప్రార్థనలన్నింటినీ వింటాడా లేదా? అలాగే దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలోచిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు కూడా. అయితే వచ్చిన చెప్తాడు, ఒక తోట యజమానుడు ఉంటాడు. తనకి ఒక ద్రాక్ష తోట ఉంటుంది అన్నమాట. ఆ ద్రాక్ష పొలను నాటినప్పుడు అవి ఇష్టానుసారంగా కొన్ని ఉంటాయి, కొన్ని మంచిగా పెరుగుతుంది. ఆ ఇష్టానుసారంగా చెట్లు పెద్దగా ఈ పొట్టి చెట్లను చూసి పిలుస్తాను. అప్పుడు తోట యజమానుడు వచ్చి వాటిని కట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాడు ఎందుకంటే కట్ చేస్తున్నాం, అవన్నీ పెరగడానికి ఇష్టం లేదు అనుకుంటా, గట్టిగా అనుకుంటున్నాయని అవి పట్టించుకోకుండా యజమానుడు కట్ చేస్తానే ఉంటాడు. కొంత పండుగ వచ్చినప్పుడు అవన్నీ ఫలిస్తాయి. ఆ రోజు కనుక వాటిని ఆ ఇష్టానుసారంగా వ్యర్థమైన తీగను కట్ చేయనప్పుడు యజమానుడు కట్ చేయకపోతే అవి ఫలించేవి కాదు. మన యజమానుడు కూడా మన లోపల నుంచి వ్యర్థమైన వాటిని తీసేస్తాడు. అయితే బైబిల్లో ఒక విశ్వాసం గల వ్యక్తిని దేవుడు పరీక్షించింది. అతను ఎవరు తెలుసుకున్నాను. అయితే అబ్రహాము వ్యక్తి ఉండేవాడు అన్నమాట. అతని భార్య పేరు శారా. వాళ్ళిద్దరికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేదు. అయితే దేవుడు ఒకరోజు అబ్రహాంకి కనబడి మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడదురు, నిన్ను శపించేవారు శపించబడదురు, నీ సంతానము ఇసుకరేణువుల వల్ల విస్తరింపజేసేదని అనుకుంటా దేవునికి అబ్రహాంకి మాటిస్తాడు, వాగ్దానం చేస్తాడు. అయితే మనం అబ్రహాం చేసుకున్న ఫస్ట్ విషయం ఏంటంటే దేవుని నమ్మాలి. దేవుని నమ్మలేదు తప్ప మనమేమి జరగలేదు. మన ప్రార్థన ఆలకించాలి. మనం ఫస్ట్ దేవుని నమ్మాలి. మార్కు సువార్త 9:23 ఒక మాట ఉంటుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమైంది. దేవుడిని మనం ఫస్ట్ నమ్మాలి అనమాట. అయితే అబ్రహాంకి దేవుడు చెప్పిన రీతిగానే ఇస్సాకారు కుమారుడు 100 సంవత్సరాలు ఇస్సాకారు కుమారుడు. మనం ఇంకో విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపిక. మనం కొన్ని ప్రార్థన చేస్తాం, కొద్ది రోజులు అవ్వగానే ఇంకా మన దేవుడు అనిపిస్తే అనుకుంటే దేవుని మీద చంపకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఓపికగా ఉండాలి. దేవుడు మన ప్రార్థన నెరవేరుస్తాడు. కొంచెం టైం పడుతుంది, ఆగాలి. అంతకు మించి దేవుని మీద చంపకూడదు.
అయితే అబ్రహాము అయితే దేవుడు ఇంకో మూడో విషయం ఏంటంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అనమాట. అబ్రహం ఇస్సాకు కొంచెం పెద్దవాడైనప్పుడు దేవుడు అబ్రహాంతో అంటాడు, నీకు పుట్టిన ఏకైక కుమారుడైన ఇస్సాకు నా కోసం బలి అర్పించమని చెప్తాడు. అయితే మోరియా దేశంలో ఒక కొండ మీద నా కోసం బలి అర్పించమని చెప్తాడు అన్నమాట. అయితే అబ్రహాము ఇంకో విషయం ఏంటంటే అబ్రహాం సాక్రిఫైస్ తనకు పుట్టిన ఏకైక కుమారుని కూడా 100 సంవత్సరాలు ఉన్న కుమారుడు కూడా దేవుని కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. మన విషయం ఏంటంటే దేవుని కోసం సాక్రిఫైస్ ఎలా ఉన్నావా లేదా? మన ప్రతి దానికి మన విశ్వాసాన్ని లోకంలో ఉన్న వాళ్ళన్నీ కూడా వృద్ధమే. దేవుని కోసం మనం ఏదైనా సాక్రిఫైస్ ఎలా ఉండాలన్నమాట. అయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు అలాగే తన ఇద్దరు పరివారం తీసుకొని మోరియా దేశంలో దేవుడు చెప్పిన కొండకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన పని వాళ్ళతో ఇలా అంటాడు, మీరు ఇక్కడ ఉండాలి, మేము వెళ్ళి దేవుడికి బొట్లే చేస్తామని చెప్తాడు. అయితే ఇస్సాకు అలాగే అబ్రహాము ఇద్దరు కొండ మీదకి వెళ్తూ ఉంటారు. ఇస్సాకు కట్టెలు పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్టెలు పట్టుకున్నాం కానీ బలి అర్పించడానికి గొర్రె పిల్ల లేదు. అయితే తన తండ్రిని అడుగుతాడు, ఇప్పుడు నా తండ్రి మరి ఇప్పుడు మనం కట్టెలు తీసుకోపోతాం కానీ మరి బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏంటి అన్నప్పుడు దేవుడే చూసుకోవాలని అబ్రహాము చెప్తాడు. అప్పుడు చిన్నవారికి తెలియదు తననే బలి అర్పిస్తానని. అక్కడ తన విశ్వాసం వచ్చినట్టు దేవుడే చూచుకోవాలని చెప్పిన అనమాట. అయితే వారిద్దరు కొండ మీదకి వెళ్ళినాక అబ్రహాము తన మంచి బలిపీఠం మంచిగా పేర్చినాక ఇస్సాకును బంధించి తనని అక్కడ దాని మీద పండుగబెట్టాడు. ఆ చిన్నవాడికి ఏమీ తెలియదు, తను చిన్నవాడే ఎంత ఏడ్చున్నాడో చెప్పండి. 100 సంవత్సరాలు ఒక కొడుకు పుడితే దేవుడు చెప్పిన మాట విని తనను కూడా బలి అర్పించడానికి అబ్రహాం సిద్ధపడ్డాడు. అలాంటి మనసు నీకు ఉండాలి. అయితే కత్తి పైకి ఎత్తినప్పుడు చంపదన్న టైంకి దేవుడి దూత అతనికి కనబడి అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయి మోపము, ఈ విషయంలో బట్టి దేవుని అందరూ నీకు భయపడవాలని నాకు అర్థమైంది చెప్పి. మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞని పాటించాలి, దేవునికి భయపడాలి. అయితే ఇంకో విషయం దేవునికి భయపడాలన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దాని తర్వాత పక్కనే కూడా ఒక పొదలో ఒక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి అబ్రహాము బలిస్తాడు. తన కొండ తిరిగినప్పుడు ఒక విషయం చెప్తాడు, బలిని దేవుడే చూసుకున్నాడు. ఇప్పుడు అక్కడ దేవుడు చూసిండు, ఆ పొట్టేలు తీసుకొచ్చి అక్కడ బలి అర్పించిండు. అయితే వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన్ని కంపల్సరీ నెరవేరుస్తాడు. కొంచెం టైం పడుతుంది అంతే, కానీ దేవుడు మన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఒక మాటతోనే సృష్టి మొత్తం కలిగేసిన దేవుడు నీకు కావాల్సిన ఇయ్యడా కంపల్సరీ ఇస్తాడు. కాస్త టైం పడుతుంది. అబ్రహాము వల్లే మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. కటద వాక్యం యాకోబు పత్రిక 2:23 చూసుకున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. నీవు కూడా దేవుని నమ్మాలి, అది ఎప్పుడు నీకు నీతిగా ఎంచబడ్డాడు. థ్యాంక్ యూ. అటువంటి మన కూడా అందరూ మన పిల్లలు కూడా మంచిగా ప్రజలుకున్నాయి. మరి వాళ్ళ పెద్దలతో మంచిగా బైబిల్ యొక్క మర్మాలు తెలుసుకొని ఆయన జీవించటకు మరి వాళ్ళ సండే స్కూల్లో ఆయన ఇంకా మంచిగా నేర్చుకొని వాళ్ళ నిజ జీవితాలు కూడా జరపడానికి ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ చేతి వచ్చిన అందరి బట్టి పాటిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఆయన మంచి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేస్తున్నాను. నలుగురిస్తున్నాను చిన్న ప్రార్థన తండ్రి. మీరు బైబిల్ వాక్యాన్ని చదివినప్పుడే మీరు టీచర్లు కాగలుగుతారా? వాళ్ళందరూ టీచర్గా వాళ్ళు కూడా అప్పుడు సండే స్కూల్ వాళ్ళే, మేము కూడా సండే స్కూల్ పిల్లలమే. మేము ఇక బైబిల్లో చదివినాము, టీచర్ చెప్పినవి విన్నాము, వాటి ప్రకారం మేము నడిచినాం. కాబట్టి మేము ఇప్పుడు మీ ముందు వచ్చి మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీలో ఉన్న టీచర్స్ అంటే సండే స్కూల్ పిల్లల టీచర్స్ ఏ విధంగా అయినారు అదే విధంగా పిల్లలు మీరు కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయన ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన చాలు. తల్లి నా జ్ఞానమేమో ఈ బైబిల్ వాక్యాన్ని చదువుతుండగా అని చెప్పేసి చదవండి, మీకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు. కనుక మీరు ఇంకనూ భయభక్తులు కలిగి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.